హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి వెజిటేబుల్ పలావ్ అండి. అందుకు నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి బాగా తరిగి పెట్టుకొని మిక్సీకి పట్టుకుంటున్నానండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నానండి. అదే గిన్నెలో కొంచెము మెంతాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా వేస్తున్నానండి. అది కూడా మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. వాటర్ వేసి కొంచెము మెత్తగా పట్టుకుందామండి. బాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పట్టుకున్నాను. నేను ఇందాక కొబ్బరి పట్టుకున్నాను కదండి, అది చూడండి ఫిల్టర్ చేసుకుంటున్నాను. అందులో నుంచి అది పాలు తీస్తున్నానండి. నేను ఫిల్టర్ చేసుకొని పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి వెజిటేబుల్ బిర్యానీకి. పాలు మొత్తం తీసేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా తీసాను. స్టవ్ మీద ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఆయిల్ తీసుకొని 2 టీ స్పూన్ గీ తీసుకుంటున్నానండి. నెయ్యి, అది వేడైనాక దాల్చిన చెక్క, లవంగాలు, బండ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేస్తున్నానండి. మసాలా దినుసులు వేస్తున్నానండి. దాంట్లో వేసినాక అవి చక్కగా వేగాక అండి, చక్కగా వేగాలండి. వేగిన తర్వాత జీరా వేస్తున్నానండి. నేను 1/2 టీ స్పూన్ వేసానండి జీరా. వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. అవి 2 పెద్ద సైజులో ఉల్లిపాయ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఉల్లిపాయలు వేగిన తర్వాత పుదీనా, మెంతాకు, కొత్తిమీర అండి, అవి వేసుకొని శుభ్రం కడిగి తీసి పెట్టుకున్నానండి. నేను అవి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా వేగనివ్వాలండి. 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్ అండి. ఫ్రెష్ వేస్తున్నానండి. ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది బాగా పచ్చి వాసన పోయేదాకా తిప్పండి గెరటతో. పచ్చి వాసన బాగా పోవాలి పోయేదాకా తిప్పండి ఫ్రెండ్స్. తర్వాత నేను 5 రకాల కూరగాయలు తీసుకున్నాను ఇక్కడ. క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ, క్యాప్సికమ్ అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. నేను అవన్నీ వేసేయాలండి. అంతా ఒక గుప్పెడు తీసుకున్నానండి నేను. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కదండి, కేజీ రైస్ అండి ఇదంతా. బాగా వేగనివ్వాలండి. బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. గెరటతో తిప్పుతున్నాను చూడండి. అలా తిప్పండి, అడుగంటకున్నట్టు చూసుకోండి ఫ్రెండ్స్. బాగా కలిదిప్పండి ఫ్రెండ్స్, అడుగంటకున్నట్టు చూసుకోండి. అందులో మనము రుచికి సరిపడా ఉప్పు అండి. ఉప్పు వేసుకుంటే బెన్నె మగ్గుతుందండి. కూరగాయలు బెన్నె ఉడికిపోతాయి. అందుకు కల్లుప్పు వేసి బాగా గరిటెతో తిప్పండి ఫ్రెండ్స్, అడుగంటుతుంది. బాగా కలిదిప్పాలండి. నేను ఇక్కడ 1 కేజీ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి ఎక్కువ అనిపిస్తుందండి. కొంచెం పచ్చి బఠానీ తీసుకున్నానండి. నేను గుప్పెడు పచ్చి బఠానాలు తీసుకున్నాను. అవి కూడా వేసుకొని బాగా తిప్పాలండి. గెరట తీసుకొని తిప్పండి ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. మంచిగా వస్తుంది రైస్. అదంతా కలిపిన తర్వాత అండి, నేను ఇందాక మిక్సీ కొట్టి పెట్టాను కదండి, పచ్చిమిర్చి, పుదీనా
అవన్నీ వేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా, మెంతాకు పేస్ట్ అండి అది. అదంతా బాగా కలిపాలండి. అది కూడా పచ్చి వాసన అనేది ఉండకున్నట్టు బాగా మంచిగా తిప్పుకుందామండి. ఇప్పుడు మనము మంచిగా తిప్పండి ఫ్రెండ్స్. తర్వాత నేను టమోటాలు వేసానండి. 2 పెద్ద సైజు టమోటాలు తీసుకున్నానండి నేను. పండి ఎర్రగా ఉండాలండి. అవి కూడా వేసి కలిదిప్పామండి. బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం మూత పెడదాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో ఫ్రెండ్స్. అందులో గరం మసాలా పౌడర్ అండి 1 టీ స్పూను ధనియాల పౌడర్ అండి. అది కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రై అవుతుంది చూడండి, ఎంత బాగా చక్కగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. చక్కగా ఫ్రై చేసుకోండి. అలానే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ రూపంలో తెలపండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చక్కగా ఉడికిందో ఫ్రెండ్స్. ఉడికింది కదండి. అందులోనే నేను ముందుగానే బియ్యము 1 గంట ముందే నానేసుకున్నానండి. కడిగి 3 సార్లు కడిగి నానబెట్టానండి బియ్యము. అది బాగా చక్కగా ఉడకాలండి. బాగా ఫ్రై అయిపోవాలండి. ఎంత చక్కగా ఆయిల్ తేలుతుంది చూడండి. ఫ్రై అయ్యి అంత మంచిగా ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్. తేలి నేను ఇందాక అదే కడిగి పెట్టిన బియ్యం అని చెప్పాను కదండి, వేస్తున్నా చూడండి. బియ్యం కూడా అందులోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం వేసి బాగా కేజీ రైస్ అండి. కేజీ రైస్కి 2 లీటర్ వాటర్ అండి. కొందరు చెమ్ముతో కొలుసుకుంటారు, కొందరు గ్లాస్తో కొలుసుకుంటారండి. నేనైతే ఇలానే క్వాంటిటీ ఇలాగే తీసుకుంటానండి. 2 లీటర్ వాటర్ వేసుకుంటానండి 1 కేజీ బియ్యానికి. బాగా తిప్పండి ఫ్రెండ్స్. ఆ రైస్కి అంతా కలిసిపోవాలి. బియ్యము అది కలర్గా రావాలి ఫ్రెండ్స్. బాగా చక్కగా కలుపుకోండి. గ్రీన్ కలర్లో వస్తుంది చూడు ఫ్రెండ్స్. బాగా కలపండి ఫ్రెండ్స్. ఫ్రై అవ్వాలి బాగా. ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. ఆ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి మనము. ఎంత చక్కగా ఫ్రై అవుతుంది చూడు ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత మనము పచ్చి కొబ్బరి పట్టుకున్నాం కదండి మిక్సీకి, ఆ పాలండి ఫిల్టర్ చేసుకున్నాం కదండి ఇందాక, అది వేసానండి. అది వేసి ఇంకొంచెం బాగా కలిద్దామండి మనం ఇప్పుడు. ఎంత చక్కగా వస్తుంది చూడండి. ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనము పచ్చి కొబ్బరి మిక్సీకి పట్టి ఫిల్టర్ చేసుకొని ఆ పాలు వేసాం కదండి. పచ్చి కొబ్బరి పాలు చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అది వాటర్ ఫ్రెండ్స్. ఇందాక పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా మనము, ఆ వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. నేను అన్ని క్వాంటిటీ చేసుకొని తీసుకున్నా ఫ్రెండ్స్. 2 లీటర్ వాటర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్. నేను పక్కన వాటర్ కాంచి పెట్టుకున్న ఫ్రెండ్స్. ఎసరు వచ్చేదాకా కాంచుకొని వేసుకున్న ఫ్రెండ్స్. చక్కగా కలిపుకోండి ఫ్రెండ్స్. ఎంత గ్రీన్గా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీలో కానీ చికెన్ గ్రేవీ చేసుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి కానీ, దహి చట్నీ కానీ, పెరుగు చట్నీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. తక్కువ సమయంలో ఫ్రెండ్స్ ఎంత బాగా చేసుకోవచ్చు చక్కగా. మూత పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడుకుతుందో. కొంచెం కలదిద్దాం ఫ్రెండ్స్ మంచిగా కలిసిపోయేటట్టుగా. చూడండి ఫ్రెండ్స్ దగ్గర పడుతుంది రైసు. ఎంత దగ్గర పడుతుంది చూడు ఫ్రెండ్స్. దగ్గర పడుతుంది ఫ్రెండ్స్ రైసు బాగా.
ఎంత చక్కగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక సగం లెమన్ పిండుతున్నా ఫ్రెండ్స్. నేను సగం లెమన్ పిండాను ఫ్రెండ్స్. అంటే అన్నము పుల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్. మెత్తగా రాకున్నట్టు, వాటర్ ఎక్కువైనా మెత్తపడదు ఫ్రెండ్స్, బాగుంటుంది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలా దగ్గర పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ దగ్గరకు వచ్చింది, అయిపోతుందండి. దగ్గరకు వచ్చింది రైస్. దీని మీద ఇప్పుడు మనము దాని కింద ఒక పెనం పెట్టుకుందాం, మందం పాటు పెనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెనం పెట్టుకొని ఆ రైస్ చెరవ దాని మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. రైస్ గిన్నె దాని మీద పెట్టుకొని ఒక మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుందాం ఫ్రెండ్స్. నీళ్ళు తీసుకొని దమ్ము పెడదాం ఫ్రెండ్స్ కాసేపు. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్ రైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో అంతా ఖాళీ అయిపోయింది, 2 మెతుకులు కూడా మిగలలేదు ఫ్రెండ్స్. అంత టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయింది. ఎంత చక్కగా వచ్చిందో చూపిస్తా చూడండి. నేను గెట్ట తీసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఈజీ ప్రాసెస్లో పలావ్ రెడీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి పలావ్.